శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం 177 అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఈ అధ్యాయంలో బక భీమసేనుల యొక్క యుద్ధాన్ని వ్యాసులు వారు వర్ణిస్తున్నారు. బకాసుడి కోసం అని చెప్పి బ్రాహ్మణోత్తములు అలాగే నగరవాసుల చేత సిద్ధం చేయబడినటువంటి ఆహారంతో భీమసేనుడు బకాసురుడు ఉన్నటువంటి వనానికి చేరుకున్నాడు. అక్కడ ఆహారాన్ని తనే భీమసేనుడే తినటం మొదలుపెట్టాడు. తింటూ చివరికి అయిపోతుండగా బకాసురుడిని ఆహ్వానించాడు, పిలిచాడు అక్కడ భీమసేనుడు. అంతవరకు నేటి పాఠంలో మనం చెప్పుకున్నాం. ముందుగా ప్రార్థన చేసుకుని నేటి పాఠంలో ప్రవచించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. ఆది పర్వంలో 177 అధ్యాయం. అందులో మనం 28 శ్లోకాల వరకు నిన్న ప్రవచించుకున్నాం. ఆసాద్యతు వనం తస్య రక్షస పాండవో బలి ఆజుహావతతో నామ్నా తదన్నం ఉపపాదయన్. ఆ తెచ్చినటువంటి అన్నాన్ని భక్షిస్తూనే రాక్షసుణ్ణి ఆజుహావ ఆహ్వానించాడు భీమసేనుడు. మహావృక్షం కింద ఉన్నటువంటి రకరకాలైనటువంటి వర్ణనలు కూడా ఎలా ఉన్నాయో నిన్న వ్యాసులు వారు చేశారు. భయంకరంగా ఉంది, ఆ ప్రాంతం అంతా శ్మశాన వాటికిలాగా ఉంది అని చెప్పారు. అక్కడ ఆ చెట్టు పైన ఉన్నటువంటి రాక్షసుని ఆహ్వానించాడు. తతస్స రాక్షస క్రుద్ధో భీమస్య వచనాత్తదా ఆజగామసు సంక్రుద్ధో యత్ర భీమో వ్యవస్థితః. యత్ర భీమః వ్యవస్థితః, ఎక్కడైతే భీముడు ఉన్నాడో, వ్యవస్థితః అంటే ఉండటం, స్థితః ఉండటం. యత్ర భీమో వ్యవస్థితః, ఎక్కడైతే భీమసేనుడు ఉన్నాడో అక్కడికి ఆ రాక్షసుడు సహా రాక్షసః క్రుద్ధో ఆజగామ, కోపించినటువంటి వాడై అక్కడికి రావడం మొదలుపెట్టాడు. క్రుద్ధ ససంక్రుద్ధ, విపరీతమైనటువంటి కోపంతో వచ్చాడు. ఎందుకంటే కనిపిస్తున్నది ఏమిటంటే భీమసేనుడు తెచ్చినటువంటి ఆహారాన్నంతా తింటున్నాడు. అందువల్ల కోపించినటువంటి ఆ రాక్షసుడు వస్తున్నాడు. ఎలా ఉన్నాడు వాడంటే మహాకాయో మహావేగో ధారయన్నివ మేదినీం లోహితాక్ష కరాలశ్చ లోహితశ్మశ్రుమూర్ధజః. రాక్షసుడి యొక్క ఆకారాన్ని వివరిస్తున్నారు. మహాకాయుడు, కాయమే మహా గొప్ప పర్వతాకారంగా ఉన్నది. వస్తున్నటువంటి ఆ రాక్షసుడు మహావేగంగా వస్తున్నట్ట. వాడి వేగానికి మేదినీం దారయన్నివ విదారయన్నివ, దారయన్ విదారయన్ అన్న ఒకటే. అంటే భూమి బద్దలైపోతున్నట్టుగా, భూమిని చీల్చుకుని వస్తున్నట్టుగా వస్తున్నాడు. మేదిని అంటే భూమి బద్దలైపోతుందా వీడి వేగానికి అని చెప్పి అన్నట్టుగా అనిపించేంతగా ఉంది ఆ మహాకాయుడి యొక్క వేగం. ఎలా ఉన్నాడు? లోహితాక్ష, కళ్ళు ఎర్రటి కళ్ళతో ఉన్నాడు. లోహితాక్ష కరాళశ్చ లోహితశ్మశ్రుమూర్ధజ, భయంకరమైనటువంటి ఆకారంతో ఉన్నటువంటి ఆ రాక్షసుడు ఎర్రటి కళ్ళు, ఎర్రటి మీసాలు, ఎర్రటి గడ్డాలు, ఎర్రటి జుట్టుతో, శిరోజాలతో ఉన్నటువంటి వాడు. రాగిరేకుల్లాగా, రాగితీగల్లా ఉన్నటువంటి ఆ మొత్తం అంతా మూర్ధజం పైన ఉన్నటువంటి శిరోజాలతో నిండుకుని ఉన్నటువంటి వాడు. ఆకర్ణాద్ భిన్న వక్త్రశ్చ శంకుకర్ణో విభీషణః త్రిశిఖాం భృకటీం కృత్వా సందస్య దశనచ్ఛదం. ఆకర్ణాద్ భిన్న వక్త్రశ్చ, కర్ణము అంటే చెవులు, ఆకర్ణాద్ భిన్న వక్త్రము, వక్త్రము అంటే నోరు, వదనము అంటే ముఖము, వక్త్రము అంటే నోరు. నోరు ఎట్లా ఉంది అంటే వాడికి ఈ చెవులకు తాకేట్టుగా ఉంది నోరు. చెవులు వచ్చి ఆకర్ణాద్ భిన్న, కర్ణము వరకు అలా సాగినటువంటి వాడి నోరు తిని 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 అలా ఉన్నాయి. శంకు కర్ణో విభీషణ, భయంకరమైనటువంటి ఆకారంతో ఉన్న రాక్షసుడి యొక్క కర్ణములు శంకు కర్ణ అలా పైకి లేచి నిలబడి ఉన్నాయట. శంకులు నిలబడినట్టు నిలబడ్డాయి.
త్రిశిఖాం భృకుటీం కృత్వా, కోపంతో వాడి భృకుటి త్రిశిఖాం మూడుగా విభజించబడిపోయినాయిట. అంటే అంత పెద్ద పెద్ద కళ్ళు, ఆ కళ్ళు పైనటువంటి మూడు విభాగాలుగా విభజించినట్టుగా, వాడి కోపానికి విభజించినట్టుగా భృకుటి అలా ఉందిట. సందస్య దశనచ్చదం, విపరీతమైనటువంటి భయంకరమైనటువంటి ఆకారంతో భీమసేనుడి మీదకి కొట్టడానికి బయలుదేరుతున్నాడు. భుంజానమన్నం తం దృష్ట్వా భీమసేనం స రాక్షసః వివృత్య నయనే క్రుద్ధ ఇదం వచనమబ్రవీత్. తం దృష్ట్వా భీమసేనం స రాక్షస, రాక్షసుడు అక్కడ హాయిగా బండి మీద కూర్చుని ఈ రాక్షసుని కోసం తెచ్చినటువంటి అన్నమంతా కూడా భుంజానం అన్నం తం దృష్ట్వా హాయిగా ప్రశాంతంగా ఆరగిస్తున్నటువంటి భీమసేనుని చూసి వివృత్య నయనే క్రుద్ధ, ఎర్రటి కళ్ళతో కోపించినటువంటి వాడై ఇదం వచనమబ్రవీత్, ఈ విధంగా అంటున్నట్ట రాక్షసుడు భీమసేనుడితో. ఎవడ్రా నువ్వు నా అన్నాన్ని తింటున్నావు అంటూ బయలుదేరు. కోయమన్నమిదం భుంక్తే మదర్థముపకల్పితం పశ్యతో మమ దుర్బుద్ధి యయాసు యమసాధనం. యయాసుర్ యమసాధనం, నిన్నిప్పుడే యమసాధనానికి పంపిస్తా. యమసాధనం అంటే యముడి యొక్క భవనం, యమలోకానికి ఇప్పుడే నిన్ను పంపిస్తానరా. ఎందుకంటే మదర్థం ఉపకల్పితం ఇదమన్నం భుంక్తే, నా కోసం తెచ్చినటువంటి అన్నం, నా కోసం నియోగించబడినటువంటి పదార్థాలన్నీ కూడా ఇదిగో నువ్వే తింటున్నావు. కాబట్టి ఓ దుర్బుద్ధి కలిగినటువంటి వాడా, మమ పశ్యత, నేను చూస్తుండగానే నువ్వు తింటావా? ఎంత ధైర్యం నీకు. మమ పశ్యత అంటే నేను చూస్తుండగానే నువ్వు నా అన్నాన్ని నువ్వు తింటావా? కాబట్టి దుర్బుద్ధి కలిగినటువంటి నిన్ను ఇప్పుడే యమలోకానికి పంపిస్తాను. దుర్బుద్ధి యయాసుర్యమ సాధనం. వాడి మాటల్ని విని భీమసేనుడు ఒకసారి అలా తిరిగి ఇంకోసారి హాయిగా వాడిని చూసి ఒకసారి ఒక వికటాటహాసం చేసి మళ్ళీ ఆయన బిజీగా ఉంటున్నాడు. భీమసేనస్తత శ్రుత్వా, ఆ వచనాల్ని శ్రుత్వా విని చక్కగా జాగ్రత్తగా విన్నాడు. విని ప్రహసన్నివ భారత, హసనము అంటే నవ్వు, ప్రహసన్ అంటే వెదవ నవ్వు, చిరునవ్వు, ఓరి పోరా వెదవ అన్నట్టుగా నవ్వు నవ్వు, వ్యంగ్యంగా నవ్వేటి నవ్వు, ఎక్కిరించడం. ప్రహసన్నివ భారత రాక్షసం తమనాధృత్య భుంక్త ఏవ పరాంగుఖః. రాక్షసం తమ అనాధృత్య, ఆ మాటలు పలికినటువంటి రాక్షసుడితో అనాధృత్య, ఏమాత్రము లెక్క పెట్టకుండా, ఆ రాక్షసుడిని వాడి వచనాలకి ఏమాత్రం లెక్క పెట్టకుండా భుంక్త ఏవ పరాంగుఖః, ఆయన పనులు ఆయన బిజీగా ఉన్నాడు. పాపం ఒకసారి ఆ మాటలు విన్నాడు, అటు చూశారు, ఒక నవ్వు పారేశాడు. అంటే ఆ వచనానికి ఏమిటి ఆ సమాధానం అంటే ఈ నవ్వే. పోరా బాబు, నువ్వు నీ మాటలు కూడా భయపడేవాడు ఉన్నాడు ఇక్కడ, ఎవరు లేకపోతున్నట్టుగా పరాంగుఖ, మళ్ళీ తన పనులు తాను బిజీగా ఉన్నాడు. దాంతో ఇంకాస్త కోపగించినటువంటి ఆ రాక్షసుడు రవంస భైరవం కృత్వా సముద్యమ్య కరావుభౌ అభ్యద్రవద్ భీమసేనం జిఘాంసు పురుషాదకః. పురుషాదకః ఆ మాంసాహారి అయినటువంటి మాంసభక్షకుడైనటువంటి ఆ రాక్షసుడు రవం భైరవం కృత్వా, భైరవమైనటువంటి భయంకరమైనటువంటి శబ్దాన్ని చేసి, రవము అంటే శబ్దం, ఒక్కసారి అరిచాడు, కోపంతో అరిచి సముద్యమ్య కరావుభౌ, ఉభౌ కరవు అంటే రెండు చేతుల్ని సముద్యమ్య పట్టుకుని గట్టిగా వాడిని ఎలాగైనా సరే భీమసేనుని సంహరించాలంటే గట్టిగా ఒక పిడికిలు బిగించి అభ్యద్రవద్ భీమసేనం, భీమసేనుడు ఉన్నటువంటి వైపుగా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అభ్యద్రవద్ ఎందుకు వస్తున్నాడు? జిఘాంసు, జిఘాంసు అంటే సంహరించడానికి, భీముణ్ణి కొట్టాలి, భీముణ్ణి సంహరించాలనేటువంటి ఉద్దేశంతో పిడికిలు బిగించి రెండు చేతులు పైకెత్తుకుని మరి బయలుదేరాడు. అయినా సరే ఇక్కడ భీమసేనుడు ఏమీ కదల్లా, అంగుళం కూడా కదల్లా. తదాపి పరిభూయైనం ప్రేక్షమాణో వృకోదర, వస్తున్నటువంటి ఆ రాక్షసుని ఒకసారి చూశాడు. వృకోదర ప్రేక్షమాణం చూసి కూడా పోనీ ఏమన్నా ఆపాడంటే రాక్షసం భుంక్త ఏవాన్నం పాండవ పరవీర, రాక్షసుడి కోసం తెచ్చినటువంటి ఆహారం తినటంలోనే నిమగ్నం అయిపోయాడు. తిండి తినటంలో ఎవరు డిస్టర్బ్ చేసినా సరే భీమసేనుడు కదలడు. అట్లాంటి వాడు, ఆయనకి అత్యంత ప్రీతికరమైనటువంటి ఆహారం కాబట్టి ప్రశాంతంగా తింటుంటే పైగా ఈ ఇబ్బందులు ఏమిటి అని చెప్పి అనుకున్నాడు. హాయిగా ఆయన పైన ఆయన చేసుకుంటున్నాడు. అమర్షేణ తు సంపూర్ణ కుంతీపుత్రం వృకోదరం జఘాన పృష్ఠే పాణిభ్యాం ఉవాభ్యాం పృష్ఠత స్థితః. ఎటువంటి
క్రోధము అసూయలు లేకుండా హాయిగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా తిందామని కూర్చుంటున్నాడు. సంపూర్ణ కుంతీపుత్రో వృకూడ. ఈ అన్నాన్ని తెచ్చినటువంటి అన్నాన్ని హాయిగా భుజించేద్దామని చెప్పి ఆయన ఆ పనిలో ఉంటే వెనకాల నుంచి వచ్చాడు. పృష్ఠ భాగం అంటే వెనకాల భాగంలోంచి వచ్చి జఘాన పాణిభ్యాం ఉభాభ్యాం పృష్ఠత స్థిత. వెనకాల నుంచి వచ్చి ఒక పిడిగుడ్డుతో ఒక్క గుద్దు గుద్దాడు రాక్షసుడి కాస్త భీమసేనుడు. తన బలమంతా పెట్టి గుద్దాడు. రాక్షసుడి బలమంతా పెట్టి ఒక గుద్దు గుద్దితే మనవాడు ఇంత అంగుళం కూడా కదల్లా భీమసేనుడు. అది భీముడి యొక్క బలపర. తథా బలవతా భీమ పాణిభ్యాం భృశమాహత. ఆహత అంటే కొట్టడం. బలవతా భీమ మొత్తం బలవంతా పెట్టి భీమసేనుని కాస్త మొత్తం తన చేతులతో మొత్తం అంతా పిడిగుద్దులతో కొడితే నైవావలోకయామాస. ఎంత అవమానమో ఆ రాక్షసుడి చూడండి. భీమసేనుడు వాడి వైపు తిరిగి చూడడం కూడా చూడలేదు. నైవ అవలోకయామాస. రాక్షసుడికి ఎంత అవమానం. నైవావలోకయామాస రాక్షసం భుంక్త ఏవ సహ. అసలు రాక్షసుడి వైపు తిరిగి చూడను కూడా చూడలేదు. పైగా ఏం చేస్తున్నట్ట, భుంక్త ఏవ సహ. భీముడు తినే పనిలోనే ఉన్నట్ట. నువ్వు కొట్టుకుంటే కొట్టుకురా, నాకేం కాదని శుభ్రంగా తింటూ భుంక్త ఏవ సహ. దాంతో ఇది ఏం చేయాలో తోచలా. ఇంత మొత్తం బలమంతా పెట్టి కొట్టినా కూడా అక్కడ కదలటం లేదు. పైగా ఓ పక్కన చూడను కూడా చూడలేదు. పైగా అంత అవమానం అది. తింటూనే కూర్చున్నాడని చెప్పి ఇక ఇట్లా కాదు, చెట్టు బీకొద్దామని చెప్పి రాక్షసుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఓ చెట్లు బీకుతున్నాడు. ఇక తతస్స భూయ సంక్రుద్ధో వృక్షమాదాయ రాక్షస. పెద్ద వృక్షం అంటే ఆ మహావృక్షాన్ని పెకలిస్తున్నాడు. తన బలానంతా పెట్టి ఆ చెట్టును పీకుతున్నాడు. ఆ పీకే పనిలో ఉన్నాడు. చూస్తున్నాడు, భీమసేనుడు చూస్తున్నాడు. చెట్టే కదా అనుకున్నాడు. తాడయిష్యం తదా భీమం పునరభ్య ద్రవద్బలి. తాడయిష్యం తదా భీమం. భీమసేనుని కొట్టడం కోసం అని చెప్పి మొత్తం తన బలమంతా పెట్టి ఆ వృక్షాన్ని పెకలించి భీముడి మీదకి ఉద్యముడయ్యాడు. క్షిప్రం క్రుద్ధేన తం వృక్షం ప్రతిజగ్రాహ వీర్యవాన్. ఆ వృక్షంతో భీమసేనుని ప్రతిజగ్రాహ, కొట్టడం. ప్రతిజగ్రాహ వృక్షం తీసుకుని పెద్ద వృక్షంతో ఆ భీమసేనుని కాస్త కొడితే ఆ వేగానికి అసలైతే ఇంకోటైతే చచ్చి ఉంటుంది. కానీ భీమసేనుడు కాస్త తినే పనిలో ఉన్నాడు. కుడి చేయి బిజీగా ఉంది. సవ్యేన పాణిన. సవ్యపాణి అంటే ఎడం చేత్తో ఒకసారి ఆ చెట్టును పట్టుకున్నాడు. కుడి చేయి బిజీగా ఉంది. సవ్యేన పాణినా భీమో దక్షిణేనాప్యభుంక్త. కుడి చేత్తో తింటూనే ఓ చేత్తో ఆ చెట్టును అలా పట్టుకున్నట్టు. కొడుతున్నటువంటి చెట్టు, అందులో రాక్షసుడు కొడుతున్నవాడు, అందులో బలమంతా పెట్టి కొడుతున్నాడు. మహావృక్షం పెకలించి కొడితే ఎడం చేత్తో ఒకసారి ఆపాట ఆ చెట్టుని. అట్లా ఉంది ఆయన భీమసేనుడి యొక్క బలపరాక్రమాలు. సవ్యపాణి అంటే ఎడం చేయి, దక్షిణ పాణి అంటే కుడి చేతి. కుడి చేత్తో తింటూ ఎడం చేత్తో ఒకసారి ఆ చెట్టును ఆపుకొని శకటాన్నం తతో భుక్వా. మొత్తం శకటం మీద ఉన్నటువంటి ఆహారం అంతా కూడా శుభ్రంగా ఎక్కడ మెతుకు మిగల్చకుండా శుభ్రంగా భక్షించి రక్షస పాణినా సహ గృహ్ణన్నేవ తదా వృక్షం నిశ్శేషం పర్వతోపమం. పర్వతంతో సమానమైనటువంటి ఆ రాక్షసుని, వాడి యొక్క చేతిని, ఆ మహావృక్షాన్ని అలా పట్టుకున్నట్ట ఒకసారి. ఈ భోజనం అంతా ముగించేంత వరకు అలా పట్టుకున్నాడు అంతే. వీడు కదలదు, ఆ చెట్టు కదలదు, ఆ రాక్షసుడు కదలదు. ఒక నవ్వు నవ్వి భీమసేనుడు భీమసేనో హసన్నేవ. ఒక నవ్వు నవ్వి అమ్మయ్య ఇప్పుడు అయిపోయిందిరా చూసుకుందాం పద అన్నట్టుగా మెల్లగా లేస్తున్నాడు. ఇంకా లేవల. భీమసేనో హసన్నేవ భుక్వా త్యక్వా చ రాక్షసం. ఎప్పుడు వదిలిపెట్టాడు ఆ రాక్షసుని? తిన్న తర్వాత వదిలిపెట్టాడు. భుక్వా చ త్యక్వా. తిన్న తర్వాత మెల్లగా వదిలిపెట్టి ఆ లేచిన తర్వాత మళ్ళీ ఉత్తరాపోసన పట్టడం అంతా శాస్త్ర ప్రకారం జరగాలి. మళ్ళీ ఎక్కడ ఏమాత్రం లోటు ఉండకూడదు. కాళ్ళు గడుక్కున్నట్టు, చేయి గడుక్కున్నట్టు, ఉత్తరాపోసనం పట్టాట, నీళ్లు తాగాట, కుండలు హాయిగా పెరుగులు మజ్జిగలు ఉంటే అవన్నీ తాగేశాట. అప్పుడు మెల్లగా యుద్ధానికి బయలుదేరుతున్నాడు అంతే కుర్రాడు. పీత్వా దది ఘటాన్ పూర్ణాన్. పూర్ణంగా ఉన్నటువంటి దది ఘటములు, దది అంటే పెరుగు కుండలు తెప్పించారు. అవన్నీ కూడా హాయిగా తాగి పీత్వా దది ఘటాన్ పూర్ణాన్ ఘృత కుంభాశతం తదా. ఘృతకుంభము, ఘృతము అంటే నెయ్యి, నేతి కుండలు, పెరుగు కుండలు తెచ్చినవన్నీ స్వాహా చేశాట. ఏదో అగ్నిదేవుడు ఖండ దహనంలో దహించినట్టుగా మొత్తం అంతా స్వాహా చేసినట్టు చేస్తున్నాడు. మొత్తం కుండలు స్వాహా చేస్తున్నాడు. ఇక్కడ లోపల ఉన్న జఠరాగ్ని హాయిగా స్వాహా చేస్తున్నది. అట్లా జీర్ణం చేసుకోగలిగినటువంటి వాడు కాబట్టి ఉదరహ వృకోదరుడు అని పేరు భీమసేనుడికి. వార్యుపస్పృశ్య అన్నారు ఇక్కడ. తిన్న తర్వాత ఏం చేయాలట? నీళ్లు వదిలిపెట్టాలి. కాస్త ఉత్తరాపోసన పెడుతున్నట్ట.
వారి ప్లస్ ఉపస్పృశ్య, నీటిని తాగి దాన్ని స్పృశించి అవపోసన పట్టుకుని ఉత్తరాపోసనం పట్టుకుని వారి ఉపస్పృశ్య సంహృష్ట, అప్పుడు ఆనందం పరమానందం చెందాట. పరమానంద భరితో అక్కడ కాస్త ఒక వాయి పీకాడు ఇంటి దగ్గర, ఇక్కడ సంపూర్తి చేశాడు, భోజనం సంపూర్తి చేశాడు. ఆనందంతో కాస్త వీరుడు లేచాడు. ఇప్పుడు వార్యుపస్పృశ్య సంహృష్ట తస్థౌ గిరిరివాపర, భీమసేనుడు అప్పుడు బండి మించి లేచాట. ఎలా ఉన్నాడయ్యా అంటే లేచిన తర్వాత గిరిహి ఇవ అపరహ, అపరహ గిరిహి ఇవ, మరొక పర్వతం నుంచున్నట్టుగా నుంచున్నట్ట ఆ రాక్షసులు ఎదుర్కొండ. గిరి అంటే పర్వతం, అపరహ గిరిహి, రాక్షసులు ఎదుర్కొండా ఇంకో పర్వతం ఎదుర్కొండా నుంచుందా అన్నట్టుగా భీమసేనుడు అలా హాయిగా నుంచున్నట్ట. నుంచుంటే భ్రామయంతం మహావృక్షం ఆయాంతం భీమదర్శనం, భీమదర్శనం భయంకరంగా ఆ రాక్షసుడు తెచ్చినటువంటి కొట్టడానికి తెచ్చినటువంటి మహావృక్షాన్ని చూశాడు. దృష్ట్వోత్థాయాహవే వీరః సింహనాదం జనాదయత్, ఈ మహావీరుడు కూడా ఒక వృక్షాన్ని పెకలించి పట్టుకుని కొట్టడానికి, ఇక కొట్టుకునేవి ఏమిటంటే ఆ పక్కన ఉన్న బండరాళ్ళు, చెట్లు, చేవలు ఇవే మొత్తం అంతా. భుజంగ వేగం తథా స్ఫోటం క్షేళితం చ మహాస్వనం, మహాస్వనం గొప్ప గొప్ప నాదాలతో హుషారుగా రేకెత్తిచ్చే వీరనాదాలతో యుద్ధరంగాన్ని కనిపించేటువంటి విధంగా అక్కడ వాళ్ళ యొక్క భుజ వేగాలతో స్ఫోటనం, భుజ స్ఫాలనాలతో, స్ఫాలనం అంటే కొట్టుకోవడం, భుజాలు జబ్బలు దర్చుకోవడం, అట్లాంటి విధంగా వాళ్ళ యొక్క శబ్దాలతో వృక్షాలు పీకి కొట్టుకునేటానికి యుద్ధరంగం సిద్ధమైనట్టుగా ఉంది. కృత్వాహ్వాయత కృత్వాహ్వయత సంక్రుద్ధో భీమసేనోధ రాక్షసం, అప్పుడు ఇక కొట్టుకుందాం రారా, చూద్దాం రారా అంటూ భీమసేనుడు రాక్షసం ఆహ్వయత, ఇక్కడ ఆహ్వయత అని ఉంది. ఈ రెండు అక్షరాలకి రెండు ఎస్ అనే సింబల్ ప్రశ్లేషణ అంటారు, వాటికి అకార ప్రశ్లేషణ అంటే రెండు పెడితే ఆ అని అర్థం. ఆహ్వయత అంటే ఆహ్వానించడం. భీమసేనుడు అప్పుడు రాక్షసుని ఆహ్వానించాడు సంతోషంగా, ఇప్పుడు రారా అబ్బాయి కొట్టుకుందాం రారా అంటూ. ఆహ్వానించే ముందు కాస్త రెండు మాటలు చెప్పాలిగా. అందువల్ల ఉవాచ ఉవాచ శని శబ్దేన ధ్వనినా భీషయన్నివా, ఉవాచ అశని శబ్దేన, అశని శబ్దము అనే పదానికి అర్థం ఏంటంటే ఒక పిడుగుపాటు, ఒక మేఘము గర్జిస్తే ఎలా ఉంటుందో అటువంటి శబ్దంతో, అటువంటి విధంగా భీమ శబ్దంతో, భయంకరమైన నాదంతో భీమసేనుడు ఆ రాక్షసుడితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే బహుకాలం సుపుష్టం తే శరీరం రాక్షసాధమా, భీమ ఉవాచ అన్నాడు. భీముడు చెప్తున్నాడు రాక్షసుడితో, నీకు బాగా ఒళ్ళు పొగరెక్కిందిరా, నేను నడిచేస్తా. బహుకాలం సుపుష్టం తే శరీరం, ఓ రాక్షస అధమ, రాక్షసుల్లో అధముడు, నీచుడైనటువంటి వాడి, తే శరీరం, నీ యొక్క శరీరము సుపుష్టం, పుష్టం అంటే బాగా బలిసింది, నీ బహుకాలం సుపుష్టం, బాగా తిని తిని చాలా రోజుల నుంచి నీ శరీరం బాగా బలిసి ఉన్నావు. ఏం తిని? ద్విపశ్చతుష్ప మాంసైశ్చ, ద్విపః చతుష్పః మాంసైశ్చ, రెండు, ద్విపః అంటే రెండు కాళ్ళతో తిరిగేటువంటి జంతువులు, చతుష్పద అనే పదానికి అంటే నాలుగు కాళ్ళు, అలాంటివి. అట్లా రెండు పాదాలతో తిరిగేటువంటి మానవుల్ని అంటే నరమాంసములు తిని, చతుష్పాదములు కలిగినటువంటి నాలుగు కాళ్ళ జంతువులు మొదలైనటువంటి తిని, మాంసాహారాలు తిని 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 తిని, బహుభిశ్చౌదనైరపి, రకరకాలైనటువంటి అన్నాలు మొదలైనటువంటి భాండాలు, బండీలు బండీలు తిని 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 నీ యొక్క శరీరం ఇలా బలిసిందిరా, బాగా పుష్టం, బాగా బలంగా తయారైంది. ఇప్పుడు అటువంటి నీ శరీరాన్ని నా బాహుబలంతో మర్దించి పారేస్తాను. మద్బాహుబలమాశ్రిత్య నత్వం భూయస్త్వశిష్యసి, అద్య మద్బాహు నిష్పిష్టో గమిష్యసి యమాలయం, అద్య అంటే నేడు, మద్బాహు నిష్పిష్ట, నా బాహు భుజ బలాల మధ్యలో నీ యొక్క ఈ శరీరం అంతా కూడా చివరికి నశించి గమిష్యసి యమాలయం, యమాలయం గమిష్యసి, ఈ రోజు నువ్వు యమసదనానికి, యమలోకానికి నువ్వు వెళ్ళిపోతున్నావు. నా యొక్క బలం ఆశ్రిత్య నత్వం భూయ, ఇక నా బాహుబలంతో నువ్వు మిగిలి ఉండవు, నిశ్శేషంగా సమూలంగా నాశనమైపోతావు. అద్య ప్రభృతి స్వప్స్యంతి వేత్రకీయ నివాసిన, ఈ వేత్రకీయ నివాసిన అనే పదానికి అర్థం వేత్రకీయ నగరంలో నివసించేటువంటి జనులు ఎవరైతే ఉంటారో, మహారాజు కూడా ఆ స్థలం కూడా పేరు చెప్పుకున్నాం, వేత్రకీయ స్థలం అని చెప్పి మనం స్థలం పేరు పెట్టుకున్నాం. ఈ వేత్రకీయ నగరంలో నివసించేటువంటి ప్రజలందరూ కూడా ఈ రోజు నుంచి అద్య ప్రభృతి, ప్రభృతి అంటే నుండి, ఈ రోజు నుండి
స్వప్స్యంతి సుఖం స్వప్స్యంతి, హాయిగా నిద్రపోతారు ఇక్కడి నుంచి. ఎందుకంటే నీ బెడద ఉండదు, నీ భయం అనేది ఉండదు. నిరుద్విగ్నా పురస్యాస్య కంటకే సూధృతే మయా. కంటకం అంటే ముళ్ళు, బాధ. నగరానికి వచ్చినటువంటి పీడని నేను తొలగించడం వలన, నీ పీడ విరగడైపోవడం వలన హాయిగా నిరుద్విగ్నా, ఏ ఉద్వేగములు లేకుండా, ఏ విచారాలు లేకుండా ప్రజలు హాయిగా పడుకుంటారు ఈ రోజు నుంచి. అంటే వాళ్ళకున్నటువంటి, నగరానికి ఉన్నటువంటి పీడ ఈ రోజుతో వదిలిపోతుంది. అద్య యుద్ధే శరీరం తే కంకగోమాయువాయసాః మయా హతస్య ఖాదంతు వికర్షంతు చ భూతలే. అద్య యుద్ధే, ఈ రోజు జరగబోయేటువంటి మన ఇద్దరి యుద్ధంలో, తే శరీరం, నీ యొక్క శరీరం అంతా కూడా ముక్కలు ముక్కలైపోయిన తర్వాత, కంక గోమాయు వాయసాహ, కాకులు గ్రద్దలు రాబందులు అవి పీక్కు తింటూ ఉంటే అప్పుడు నీ పాటు చూడాలి. మయా హతస్య ఖాదంతు, నా చేత నిహతమైపోయినటువంటి నీ శరీరాన్ని ఆ పక్షులు రాబందులన్నీ కూడా ఖాదంతు, తినుగాక. వికర్షంతు చ భూతలే, భూమి మీద ఇష్టం వచ్చినట్టు పడిపోయినటువంటి నీ మాంసపు ముక్కల్ని హాయిగా స్వేచ్ఛగా తింటాయి ఈ రోజు అది. వాయస, కాకులు గ్రద్దలు మొదలైనటువంటి అని 3 శ్లోకాల్లో 4 శ్లోకాల్లో భీమసేనుడు కాస్త వీరవచనాలు పలికి ఉక్రోషం రగల్చాలి. అటు శత్రువు రాక్షసుడైనా సరే వాడికి కాస్త కసి గొల్పాలి, యుద్ధం రావాలి. తన వీరత్వాన్ని పలికేటువంటి మాటలతో కాస్త రెచ్చగొట్టి అప్పుడు యుద్ధం ప్రారంభిస్తున్నాడు భీమసేనుడు. వైశంపాయన ఉవాచ ఏవముక్త్వా సుసంక్రుద్ధః పార్థో బక జిఘాంసయ. బక జిఘాంసయ, జిఘాంసయ అంటే సంహరించడం. బక జిఘాంసయ అంటే బకుణ్ణి సంహరించాలనేటువంటి కోరికతో పార్థుడు, భీమసేనుడు ఈ విధంగా పలికి, సుసంక్రుద్ధః, విపరీతమైనటువంటి కోపంతో, ఉపాధావద్ బకశ్చాపి పార్థం పార్థివ సత్తమ. భీమసేనుడు ఉపాధావద్ బకశ్చాపి, బకుడు ఉన్నటువంటి వైపుగా పరిగెత్తడం మొదలుపెట్టాడు భీమసేనుడు కూడా కొట్టుకోవడానికి. అక్కడి నుంచి ద్వంద్వ యుద్ధము, రకరకాలైనటువంటి వృక్షాలతోనూ వాటి మహాకాయో మహావేగో దారయన్నివ మేదిని. ఇవి పైన వచ్చినటువంటి శ్లోకాలే మళ్ళీ చెప్తున్నారు ఇక్కడ. పింగళ రూప పింగాక్షు భీమసేనమభిద్రవత్. భీమసేనం అభిద్రవత్, భీమసేనుణ్ణి పడగొట్టడం అనేటువంటి ఉద్దేశంతో భూమిని చీల్చుకుని వస్తున్నటువంటి మహావేగంతో మహాకాయుడైనటువంటి రాక్షసుడు పిశంగ రూప పింగాక్షో, పిశంగ కాదు పింగళ రూప పింగాక్ష, అలా ఎర్రటి రూపంతో ఉన్నటువంటి ఆ రాక్షసుడు భీముణ్ణి దగ్గరికి కొట్టడం కోసం వస్తున్నాడు. మాట్లాడాల్సింది కదా. త్రిశిఖాం భృకుటీం కృత్వా సందస్య దశనచ్చదం భృశం స భూయః సంక్రుద్ధో వృక్షమాదాయ రాక్షసః. కోపించినటువంటి కళ్ళతో మళ్ళీ ఆ భీమసేనుడి మీదకి వృక్షమాదాయ రాక్షసః, ఓ చెట్టుని పెద్ద మహావృక్షాన్ని పెకలించి దాంతో భీమసేనుని కొట్టడం కోసం బయలుదేరాడు. తాడయిష్ట్యం తదా భీమం తరసాభ్యద్రవద్బలి క్రుద్ధేనాభిహతం వృక్షం ప్రతిజగ్రాహ లీలయా. తాడయం తదా భీమం, భీముని కాస్త పెద్ద మహావృక్షాన్ని తీసుకుని, తాడయామాసం అంటే కొట్టడం, తన బలమంతా పెట్టి ఆ మహావృక్షం తీసుకుని భీమసేనుని కొడితే, క్రుద్ధేన అభిహతం వృక్షం, కోపంతో కొట్టినటువంటి ఆ మహావృక్షం యొక్క దెబ్బకి లీలయా ప్రతిజగ్రాహ భీమ, భీమసేనుడు కాస్త లీలగా పట్టుకున్నట్ట. ఏదో ఇదే ఆ కొట్టడం అంటే ఇదే అన్నట్టుగా చూసుకుని దాన్ని మళ్ళీ పట్టుకుని విసిరి పారేశాడు. ఎట్లా అంటే సవ్యేన పాణినా భీమ, ఎడం చేత్తో సవ్యేన పాణినా భీమ ప్రహసన్నివ భారత, ఓ నవ్వు నవ్వి తతస్స పునరుద్యమ్య వృక్షాన్ బహువిధాన్ బలి. మళ్ళీ భీమసేనుడు అనేకమైనటువంటి రకరకాలైనటువంటి వృక్షాలను కూడా పెకలించి రాక్షసుని కొట్టడం మొదలుపెట్టాడు. ప్రాహిణోద్భీమసేనాయ బకోపి బలవాన్ రణే. ఇక ఇద్దరు ద్వంద్వ యుద్ధం. ఇటు బకాసుడు కాస్త అనేకమైనటువంటి వృక్షాలు పెకలించి భీమసేనుడి మీద వేయటం, భీమసేనుడు కాస్త వాటిని పక్కకి దోసేసి ఎడం చేత్తో పట్టుకుని అవతల బారేసేసి ఈయన కూడా వృక్షాలతో కొట్టడం. సర్వానపోహయ వృక్షాన్ స్వస్య హస్తస్య శాఖయ. అనేకమైనటువంటి వృక్షాలు, వాటి కొమ్మలు, శాఖలు, అప్పటిదాకా వృక్షాలతో నిండినటువంటి వనమంతా కూడా వృక్షాలు లేకుండా
అంతా నాశనం అయిపోయింది. తద్వృక్ష యుద్ధం అభవత్, వృక్షషండ వినాశనం. వృక్షషండ వినాశనం, మొత్తం గ్రౌండ్ అంతా వృక్షాలు లేకుండా అయిపోయింది. మొత్తం మరుభూమిలాగా, యుద్ధభూమిలాగా అంతా క్లీన్ అండ్ గ్రీన్ చేశారు. అన్ని రకాలైనటువంటి వృక్షాలతో వాళ్ళ ద్వంద్వ యుద్ధం అతి ఘోరంగా సాగింది. మహత్సు ఘోరం రాజేంద్ర బక పాండవయోస్తదా, బక పాండవయో తదా. అటు బకాసురుడు, ఇటు పాండవ మధ్యముడైనటువంటి భీమసేనుడి యొక్క యుద్ధం అనేటువంటిది మహాఘోరంగా సాగిందయ్యా అంటూ వ్యాసుల వారు వివరిస్తున్నారు. ఇంకా ఒక 30 శ్లోకాల వరకు ఉన్నాయి. అది రేపటి భాగంలో మనం ప్రవచించుకోవచ్చు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.